అంటే నా క్వశ్చన్ అంటే నియర్ ఫ్యూచర్లో ప్రభుత్వ విద్య దీనికి ప్రోత్సాహం ఉంటుందా? అంటే తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే ఇటు ప్రభుత్వాల పరంగా కానివ్వండి ఉండే అవకాశం ఉందంటారు? ఎస్, గ్యారంటీ. ఇప్పుడు మేము ఈ సంవత్సరం అయితే చూసినాం, చాలా గ్రామాలలో వాళ్ళంతల వాళ్ళే మా బడిని మేము రక్షించుకోవాలి అనేటువంటి ఒక నినాదంతో ఇవాళ ప్రభుత్వ పాఠశాలను సమర్థవంతంగా నిర్వహణ చేస్తూ వాళ్ళ పిల్లలందరినీ కూడా వాళ్ళే బల్లెల్లో చేర్పిస్తూ వాళ్ళ టీచర్లు రాకపోతే ఏమైనా టీచర్ ఎందుకు వస్తలేవు అనేటువంటి ఒక మాట చెప్తారు. ఎక్కడన్నా టీచర్ల కొరత ఉంటే విద్యా వాలంటీర్లు స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తారు. వాళ్ళే జీతభత్యాలు ఇచ్చి విద్యా వాలంటీర్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక ఒరవడి వచ్చింది. ఈ స్కూల్ మా కొరకు ఉన్నది, మా కొరకు ఉన్నటువంటి ఒక స్కూల్ను మేము రక్షించుకోకపోతే ఎట్లా అనేటువంటి ఒక భావన ప్రజలలో వచ్చింది, తల్లిదండ్రుల్లో వచ్చింది. కాబట్టి ప్రభుత్వం కూడా దానికి అనుగుణ్యంగా ఉండేటువంటి ఒక పథకాలు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో రాను రాను తప్పనిసరిగా నాణ్యమైన విద్య అందించేటువంటి ఒక కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటి ఒక మాట మొన్న సీఎం గారు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే రాను రోజుల్లో ఇక ప్రైవేటు పాఠశాల స్వస్తి చెప్పి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామనేటువంటి ఒక మాట చెప్పాడు. సార్ ఇంకోటి చెప్పండి, అదే మీరు ఇప్పుడు అన్నారు ఉద్యమాల నుంచి వచ్చారు, సరే ఇదంతా చెప్పుకొచ్చారు, మీరు అంటే రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మీరు? ఎస్, ఎందుకొరకంటే నేను ఉపాధ్యాయ ఉద్యమంలో ఉన్నటువంటి వాడిని. ఉన్న తర్వాత 2011లో నా టర్మ్ అయిపోయిన తర్వాత అప్పుడు మొదటి నుంచి కూడా నేను తెలంగాణ అభిమానిని. తెలంగాణ అనే శరణ్యం. ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మా హైదరాబాద్ జిల్లాకు ఇతర జిల్లాల నుంచి ఉపాధ్యాయులు బదిలీ అవుతూ వచ్చారు. అంతర్జిల్లా బదిలీ ద్వారా బదిలీ అవుతూ వస్తా అంటే అప్పుడు ఎన్టీ రామారావుకు స్పష్టంగా నేనే లేఖ రాసి, సార్ ఇదే ఒరవడి కొనసాగితే మళ్ళీ రీజనల్ ఫీలింగ్స్ వస్తాయి, మళ్ళీ ఇవన్నీ పెద్ద ఇబ్బంది, ఉద్యమం ప్రారంభం, ఇతర జిల్లాలు వచ్చి ఇక్కడ ఉండేటువంటి యొక్క అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్కు ఇబ్బంది కలుగుతుంది. జోన్ కాదు, డిస్టిక్ కూడా. హైదరాబాద్ డిస్టిక్ యూనిట్లో 100 టీచర్ వేకెన్సీస్ ఉన్నాయనుకోండి. 100 టీచర్ వేకెన్సీ ఇతర జిల్లాల నుంచి 23 జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ భర్తీ చేస్తే ఇక్కడ నిరుద్యోగులకు ఏం కావాలి? ఇక పోస్ట్ మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకొరకు ఈ ప్రాబ్లం అనేది నేను మొదటి నుంచి కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, 610 జీవో ద్వారా ఎట్లా అన్యాయం జరిగింది అనేటువంటి ఒక విషయం. కాబట్టి 610 జీవోను అమలుపరచమని చెప్పినాం. మీరు అమలుపరచకపోవటం వల్ల అన్యాయం జరుగుతుంది. అమలుపరచమని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ కూడా ఖాతరు చేయాలి. ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు సదుద్దేశంతో 610 జీవో ఇచ్చాడు. ఆనాడు ప్రాజెక్టులు ఏవైతున్నాయో శ్రీశైలం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు ఇవ్వటం వల్ల అక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా ఇక్కడ మళ్ళీ నియామకం చేస్తున్నారు. కాబట్టి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక దృక్పథంతో ఇక్కడ సూపర్న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేయమన్నాడు. ఇక్కడ ప్రాంతం వాళ్ళకి అన్యాయం జరగద్దు అనేటువంటి ఒక ఉద్దేశం. ఆయన ఎంతవరకు అయితే స్టేట్స్మెంట్గా ఎన్టీ రామారావు బాగా చేసిండు, కానీ అది ఆచరణలోకి అమలు రాలేదు. అమలు రాకపోవటం వల్లే ఇబ్బంది ఏర్పడేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అందుకొరకే తెలంగాణ ఉద్యమం ఈ విధంగా 2 రాష్ట్రాలు ఏర్పాటు చేయడం, ఏదైనా మన మంచికే అనేటువంటి. 2007లో మీరు పార్టీ రహితంగానే పార్టీ టీచర్స్ యూనియన్గానే పోటీ చేసినాం. పిఆర్టీ పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ పక్షాన అభ్యర్థిగా పోటీ చేసినాం, గెలిచినాం. 2011లో టర్మ్ అయిపోయింది, 4 ఏళ్ళ టర్మ్ వచ్చింది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.